రీసెంట్ గానే థియేటర్ లో విడుదలై బ్లాక్ బస్టర్ హిట్ అయిన మూవీ అదే రీతిలో ఇప్పుడు నెట్ఫ్లిక్స్ లో కూడా దూసుకెళ్తుంది. మరి ఆ సినిమానే విజయ్ సేతుపతి గారు నటించిన 50వ సినిమా మహారాజా. ఇప్పుడు ఈ మూవీ ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతుంది నెట్ఫ్లిక్స్ వేదికగా. నెట్ఫ్లిక్స్ లో మాత్రం సంచలనమే సృష్టిస్తుంది ఈ మూవీ అయితే. మరి నెట్ఫ్లిక్స్ లో విడుదలైన మహారాజా మూవీ ఇంత సంచలనం ఎందుకు సృష్టిస్తుందో మన రివ్యూలో తెలుసుకుందాం. కథ విషయానికి వస్తే మహారాజా ఓ సెలూన్ లో బార్బర్ గా పనిచేస్తుంటాడు. ఒక ప్రమాదంలో తన భార్యను పోగొట్టుకుంటాడు. అతనికంటూ మిగిలిన ఒకే ఒక తోడు కూతురు జ్యోతి. మహారాజా తన బిడ్డతో కలిసి సిటీకి దూరంగా ఉన్న ఓ ఇంట్లో జీవిస్తుంటాడు. మహారాజా ఓ రోజు ఒంటి నిండా గాయాలతో పోలీస్ స్టేషన్ గడప తొక్కుతాడు. ముగ్గురు అగంతకులు తన ఇంట్లోకి చొరబడి తనపై దాడి చేశారని, ఈ క్రమంలోనే తమ బిడ్డ ప్రాణాల్ని కాపాడిన లక్ష్మిని ఎత్తుకెళ్లిపోయారని, ఎలాగైనా సరే ఆ లక్ష్మిని వెతికి పెట్టమని పోలీసులకు ఫిర్యాదు చేస్తాడు. మరి మహారాజా చెప్పిన ఆ లక్ష్మి ఎవరు? అతని ఫిర్యాదును స్వీకరించడానికి పోలీసులు తొలిత ఎందుకు నిరాకరించారు? అసలు మహారాజాపై దాడి చేసిన ఆ ముగ్గురు వ్యక్తులెవరు? వాళ్ళకి మహారాజాకు ఉన్న విరోధం ఏంటి అన్నది సినిమా చూసి తెలుసుకోవాల్సింది. కథ విన్నాక సింపుల్ గానే ఉందనిపిస్తుంది కదా మీకు? ఇలా సింపుల్ గా ఉన్న కథని ఎంగేజింగ్ గా, భావోద్వేగ భరితంగా ఎలా తీర్చిదిద్దాడు దర్శకుడు అనేది మన విశ్లేషణలో తెలుసుకుందాం ఇప్పుడు. ఇదొక భిన్నమైన యాక్షన్ థ్రిల్లర్. అంతర్లీనంగా కర్మ సిద్ధాంతం అనే పాయింట్ తో ముడిపడి ఉంటుంది. మహారాజాగా సేతుపతి పాత్రను చాలా సింపుల్ గా పరిచయం చేసిన దర్శకుడు ఆ తర్వాత అసలు కథలోకి తీసుకెళ్లడానికి చాలా సమయమే తీసుకుంటాడు. అలా సమయం తీసుకున్నా గానీ మనకు బోర్ కొట్టది, ఇంట్రెస్టింగ్ గా కలుగుతుంది. ప్రథమార్థంలో ఎక్కువ భాగం పాత్రల పరిచయాలకే కేటాయించిండు. కానీ దర్శకుడు ప్రతి పాత్రను తీర్చిదిద్దుకున్న తీరు వల్ల సినిమా ఎక్కడ బోర్ కొట్టని ఫీలింగ్ కలుగుతుంది మనకు. లక్ష్మిని వెతికి పెట్టాలంటూ మహారాజా పోలీస్ స్టేషన్ లో అడుగు పెట్టడం, తనపై జరిగిన దాడిని వివరించే తీరు, లక్ష్మి ఎవరన్నది తెలిసాక పోలీసులు స్పందించే విధానం, పోలీస్ స్టేషన్ లో తనకు ఎదురయ్యే అవమానాలు, ఇవన్నీ ఓవైపు ఆసక్తిని రెక్కెత్తిస్తూనే మరోవైపు నవ్వులు పువ్విస్తుంటాయి. మరోవైపు దీనికి సమాంతరంగా ఓ దోపిడీ ముఠా చేసే ఆకృత్యాలను, ఇంకోవైపు మహారాజా కూతురు జ్యోతి ఎపిసోడ్ ను చూపిస్తూ కథలోని ఒక్కొక్క చిక్కుముడిని ఆవిష్కరిస్తూ వెళ్ళిండు దర్శకుడు. ఆరంభంలో ఇవన్నీ ఒకదానితో మరొకటి సంబంధం లేని వేర్వేరు ఎపిసోడ్స్ లా కనిపించిన విరామానికి వచ్చేసరికి వీటన్నింటికి మధ్య ఏదో లింక్ ఉన్నట్లు ప్రేక్షకులకు అర్థం అవుతూనే ఉంటుంది. దీనికి తగ్గట్టుగానే ఓ థ్రిల్లింగ్ సీక్వెన్స్ తో విరామం ఇచ్చిన తీరు మెప్పిస్తుంది. ఇక అక్కడి నుంచి అనూహ్యమైన మలుపులతో ద్వితీయార్థమంతా ఉత్కంఠభరితంగా సాగుతుంది. అసలు మహారాజాకు జరిగిన అన్యాయం ఏంటి? ఎన్ని అవమానాలు ఎదురైనా లక్ష్మిని వెతికి పెట్టాలంటూ మహారాజా పోలీస్ స్టేషన్ చుట్టూనే ఎందుకు తిరుగుతున్నాడు? వరుస హత్యలకు పాల్పడుతున్న దొంగల ముఠాతో అతనికి ఉన్న విరోధం ఏంటి? లాంటి చిక్కుముడులన్నింటినీ ఒక్కొక్కటి విప్పిన తీరు మెప్పిస్తుంది. తన బిడ్డ విషయంలో మహారాజాకు జరిగిన నష్టం అందరినీ షాక్ గురి చేస్తుంది. అతని కడుపుకోత గురించి అర్థమయ్యాక పోలీసులు తన పగలో భాగమైన తీరు, అలాగే సహాయం చేసిన తీరు చప్పట్లు కొట్టిస్తుంది ప్రేక్షకుల నుంచి. ఇక క్లైమాక్స్ లో బాధిత యువతిగా ప్రధాన విలన్ తో జ్యోతి చెప్పే డైలాగులు స్ఫూర్తి రగిలించేలా ఉంటాయి. అలాగే జ్యోతికి ఆ విలన్ కి ఉన్న బంధం భావోద్వేగానికి గురి చేస్తుంది. చివరిగా ఈ కథను ముగింపు పలికిన తీరు కూడా ప్రేక్షకులకైతే హై కిక్ ఇస్తుంది. క్లైమాక్స్ చాలా సింపుల్ గానే అనిపిస్తుంది, కానీ ఆ సీన్స్ అన్ని మనని కంటతడ పెట్టిస్తాయి. అంత బాగా డిజైన్ చేసుకురు దర్శకుడు క్లైమాక్స్ ని అయితే. ఇక మహారాజా పాత్రలో విజయ్ సేతుపతి గారైతే సహజమైన నటనతో అత్యంతం కట్టిపడేసి, ఆయన నటనే ఈ సినిమాకి ప్రధాన ఆకర్షణ అని చెప్పవచ్చు. ఇక ఆయన కూతురిగా జ్యోతి పాత్రలో సచిన నటన మెప్పిస్తుంది. క్లైమాక్స్ సన్నివేశాలలో ఆమె పలికే సంభాషణలు ప్రేక్షకులతో చప్పట్లు కొట్టిస్తాయి. ఇక ప్రధాన విలన్ గా సెల్వ పాత్రలో అనురాగ్ కశ్యప్ అదరగొట్టిండు. ఇక ఎస్ఐగా నట్టి పాత్రకు సినిమాలో మంచి ప్రాధాన్యత ఉంది. మమతా మోహన్ దాస్, భారతీ రాజగారు, మణికందన్, అరుల్ దాస్ తదితరులు పాత్రలన్నీ పరిధి మేరకు వాళ్ళు నటించిర్రు. దర్శకుడికైతే ఫుల్ మార్కులే పడతాయి. అతడు నడిపించిన తీరైతే కథను మెప్పిస్తుంది. ఇక అజనీష్ లోక్నాథ్ గారి బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ అయితే ఈ సినిమాకు ప్రధాన ఆకర్షణగా నిలిచిందని చెప్పొచ్చు. ఇక చివరిగా చెప్పేది ఏమిటంటే, ఈ చిత్రంతో తండ్రి బిడ్డల ఎమోషన్స్ ను ఆవిష్కరించిన తీరు, ఓ సున్నితమైన అంశాన్ని అంతే ప్రభావవంతంగా చెప్పిన విధానం అన్ని మెప్పిస్తాయి. సినిమా చూసాక ఒక మంచి సినిమా చూశామనే ఫీలింగ్ అయితే కలుగుతుంది తప్పకుండా. ఇప్పటి వరకు ఎవరైనా చూడకుంటే మాత్రం ఇప్పుడే వెళ్ళి చూడండి. నెట్ఫ్లిక్స్ లో అవైలబుల్ లో ఉంది, తెలుగు లాంగ్వేజ్ లో కూడా. సో ఫ్రెండ్స్, ఇది మహారాజా మూవీ రివ్యూకు సంబంధించిన వీడియో. ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే నా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. మళ్ళీ ఒక మంచి వీడియోతో మీ ముందుకు వస్తా. అంతవరకు బాయ్.